चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् भद्राय निवासाय भद्राय परमात्मने जानकी प्राणनाथाय रामचन्द्राय मङ्गलम् मङ्गलाशास्त्रे मदाचार्य पुरोहितैश्वर्यैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम् श्री राम गोविन्द जय श्री राम। प्रजा भूता वै संभव गर्भमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनी आमस्त्रयं श्रीधारिचिकीरवसमे गृहे निज देवी मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करिणी पुष्टिवर्णां देवमालिनी सूर्यां निर्मली लक्ष्मीं व्यातवेदो नामः आर्द्रां लक्ष्मी लक्ष्मी विकलां पद्ममालिनी
హైదరాబాద్ వాస్తవ్యులమైనటువంటి నేను, నా పేరు జయరాజు, సికింద్రాబాద్ గణపతి దేవాలయం చైర్మన్గా కొనసాగినప్పటి నుండి ఈ యొక్క దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాద్రి సీతారాముల వారి తిరుకల్యాణోత్సవం మరియు పట్టాభిషేకానికి పట్టు వస్త్రాలు నేయడం అన్నది ఇక్కడే నియమనిష్టలతో తయారు చేయాలన్న సత్సంకల్పంతో ప్రారంభించడం జరిగింది. ఇవి చేయడానికి ప్రత్యేకంగా మా తాతగారటువంటి సిరిగాది చిత్తారయ్య గారు ఎంతో రాముల వారి దైవభక్తులు. ఆ ఒక్క దైవభక్తితో ప్రతి సంవత్సరము ఇక్కడ కళ్యాణానికి వస్త్రాలు సమర్పించేవారు. అటు తర్వాత మా తండ్రి గారు శ్రీరాములు గారు వారు కూడా ప్రత్యేకంగా ఇక్కడ కళ్యాణోత్సవానికి వస్త్రాలు బయట నుండి తీసుకొచ్చి షాపుల్లో కొనుక్కొచ్చి సమర్పించడం జరిగేది. నేనైతే చైర్మన్గా కొనసాగిన సమక్షంలో ఇక్కడ నియమనిష్టలతో తయారు చేయాలని అప్పటి దేవాదాయ కమిషనర్ గారిని సంప్రదించి ఈ యొక్క అనుమతులను పొంది ఈ యొక్క కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తానని సంకల్పం తీసుకొని ప్రతి సంవత్సరము ఇక్కడ పోచంపల్లి చేనేత పట్టు వస్త్రాలను మా ఒక కళాకారుల బృందంతో రావడం జరుగుతుంది. ఈసారి ఈ యొక్క కళాకారులు చెన్న ఉపేందర్ మరియు సిద్ధులు, లక్ష్మయ్య, గండి రాజేష్ తదితర బృందంతో ఇక్కడికి వచ్చి వస్త్రాలు నేయడం ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ప్రారంభోత్సవాన్ని ఈవో కార్యనిర్వహణాధికారి అయినటువంటి దామోదరరావు గారు దంపతుల పూజా కార్యక్రమాలు, వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొని ఎంతో నియమనిష్టలతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మొత్తం సీతారాముల వారికి, సీతమ్మ వారికి 2 చీరలు, రాముల వారికి, లక్ష్మణునికి, హనుమంతునికి 6 పంచలు, కండువాలు సమర్పించడం జరుగుతుంది. పంచలు 4 రంగుల్లో కోటకొమ్ముల డిజైన్తో ప్రత్యేక ఆకర్షణగా చేయడం జరుగుతుంది.